హాయ్ ఫ్రెండ్స్, షాన్వాలి షానవాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది మనది అవి వేంపిన ఫ్రెండ్స్. నేను అది పేలాల జొన్నలు అనుకున్నా కానీ కాదు. అవి నేను ఉప్పు నూనె కొంచెం నూనె, ఉప్పు, పసుపు, కారం వేసి వేంపిన ఫ్రెండ్స్. అసలు నేను ఆ వీడియో తీద్దామనుకున్నా తీయలేదు, నాకు టైం లేక. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. ఎట్లా అంటే మస్తు ఉన్నాయి. దాంట్లో కొంచెం అసలుకి నిమ్మకాయను మన అది ఉల్లిగడ్డ కట్ చేసుకొని మిక్సీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది మస్తు వేడిగా ఉన్నాయి. అప్పుడే దించిన వీడియో చేద్దామనేసి కొంచెం ఆలోచన వస్తే ఇక చేద్దామనేసి చేస్తాను. పెద్ద బాబు నాకే కాలుతున్నాయి చేతులు అంటే పెద్ద బాబు పట్టుకున్నాడు, వాడికి కాలినాయి. తిని చెప్పు బిడ్డ టేస్ట్ ఎట్లున్నది అనేసి నేను అడుగుతున్నా వాడిని. నా చేతులు కాలుతున్నాయి రా అని చెప్తాను. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వాడు బాగున్నాయి మమ్మీ అనేసి అన్నాడు. చేతులు కాలుతుంటే కూడా నోట్లు వేసుకొని బాగున్నాయి అని చెప్తాడు. సాయంత్రం ఫిష్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మేము బయట వేంపింది అది అసలుకి ఎట్లుంటుందో అనేసి అని అనుకున్నాను నేను. ఇదివరకు ఒకసారి తీసుకొచ్చుకుంటే అంత బాగాలేదు, బోన్లెస్, చిన్న చిన్న ముక్కలు బోన్లెస్. కానీ అసలుకి చాలా బాగున్నాయి, మస్తు ఉడికినాయి, బాగున్నాయి. మా ఇంట్లో వాళ్ళకి ఇది అవన్నీ తీసి ఇవ్వాలి, ముళ్ళు ఇట్లా తీసి ఇవ్వాలి. పిల్లలకైనా మా సార్కైనా తీసి ఇవ్వాలి. కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మన నిమ్మకాయ పిండేసిన దానికి మిర్చీలు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. మిర్చీలు తీసుకొస్తే దానికి వచ్చిన కవర్ ఇది. మీకు నూనె కనబడుతున్నట్టున్నది కదా పేపర్ మీద, అట్లాంటిది న్యూస్ పేపరు. చింతపండుకి కానీ, ఇంకా మనకి పప్పులకి కానీ, ఇంకా దేనికైనా పచ్చిమిర్చికో దేనికో దానికి కట్టి ఇస్తారు దుకాణంలో. అక్కడ ఏదైనా పేపర్ నాకు ఏదైనా కనబడ్డది, ఏదైనా మ్యాటర్ ఉన్నది అంటే అస్సలకి నేను వదిలిపెట్టాను ఫ్రెండ్స్. నాకు ఒక పిచ్చి, నాలాగా ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఒక పిచ్చి ఏంటిదంటే పేపర్ ఏదైనా వచ్చింది అనుకో, నార్మల్గా ఏం మ్యాటర్ లేకపోతే వదిలేస్తాను. కానీ ఏదైనా మ్యాటర్ చిన్నగా ఏదైనా కనిపించింది అనుకో నా కంటికి, దాన్ని చదవంది వదిలిపెట్టాను అసలుకి నేను. అసలుకి ముందు రోజులల్లో ఏంటిదంటే అయిపోయిన రోజులల్లో అసలుకి జాబర్స్, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఫస్ట్ లేవగానే పేపర్ చదివేది అదొక మంచి అలవాటు. ఇప్పుడు ఏమున్నది, సెల్ ఫోన్స్ అని ఇవని అవని అన్నీ వచ్చినాయి. అన్నీ కరెంటు, ఎలక్ట్రిక్స్ ఇవే కదా అన్నీ. బోళ్ళు తోమడానికి, బట్టలు పిండడానికి అసలుకి మనుషులకి బద్ధకం అయిపోయింది. ఇప్పుడు పనులకి కూడా అన్నీ అవే చేసి పెడుతుంటే, మిషన్స్ చేసి పెడుతుంటే మనుషులకి ఏముంది ఇక అలసట ఆలుపు అనేది ఏం లేకుండా అయిపోతుంది. పేపర్ చదివిన ఫ్రెండ్స్, మీకు దాంట్లో కొంచెం ఏమన్నా క్లారిటీగా ఉన్నదో లేదో ఉంటే చదవండి. అట్లనే అమ్మ ముంజలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ముంజలు తీసుకొస్తే నేను తీసుకొని పిల్లలకి తినబెడదాం అనుకున్నా. వాళ్ళు తినరో నేను తింటాను. వాళ్ళు వచ్చి మాకు తినబెట్టు అన్నారు. చూద్దాంలే, తినబెడదాం, తింటారో లేదో అనేసి అని అనుకున్నా. కానీ తీసి తినబెట్టినా నేను. పెద్ద బాబుకి తినబెడితే తిన్నాడు వాడు. అసలుకి వాడు తినడో అనుకున్నా, కానీ తిన్నారు. పిల్లలు ఏంటిది తెలుసా, తినరు అనుకునే తినరు. దాంట్లో కళ్ళు వచ్చింది, తాగురా అని చెప్పిన తాగిండు పిల్లగాడు. బాగున్నది. అట్లనే చిన్నవాడికి తీసి తినబెట్టిన. ఎట్లున్నా చెప్పు డాడీ అని అంటే బాగున్నది మమ్మీ అని అన్నారు. ఇద్దరు పిల్లలు తిన్నారు ఫ్రెండ్స్. కానీ ఎండాకాలం చాలా చలువ, ఇది బాడీకి చాలా మంచిది. తింటే హెల్తీ ఫుడ్ కూడా మంచిది, న్యాచురల్ ఫుడ్ కదా, చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటి నా వీడియో ఎండ్.